ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మణిద్వీపం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మణిద్వీపం అని పదే పదే తలిస్తే చాలు, దరిద్రము దరిదాపునకు కూడా రాదని శాస్త్ర ప్రమాణం. అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన మనసారా చదివినా లేదా గానం చేసినా ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయముగా అనుభవించి తెలుసుకోవాల్సిందే. కానీ వర్ణించుటకు 1000 పడగల గల ఆదిశేషునకు కూడా శక్తి చాలదు. లక్షల బ్రహ్మాండమున కనురెప్పలతో పాటు సృష్టించి లయము చేయగల 32 మహాశక్తుల పరిరక్షణలో ఈ యొక్క సమస్త విశ్వములు ఉండుట వలన 32 రకాల పూలతో మణిద్వీపవాసినికి అర్చన చేసి పసుపు కుంకుమ గంధ అక్షంతలతో సేవించి అమోఘమైన శుభాలను పొందుతారు. అంతేగాక కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్ట సంపదలతో భక్తి జ్ఞాన వైరాగ్య ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ, అలాగే యోగులు సిద్ధులు జ్ఞానులు మహా భక్తులింట జన్మలు ధరించి అంత్యకాలమున మణిద్వీప నివాసులై మోక్షధామము చేరుకుందురు. జై శ్రీమన్నారాయణ. మంగళ శాసనమ్స్ టు ఎవ్రీబడి.